గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్ని. తర్వాత మన ఎపిసోడ్ 20 అండి. ఈ ఎపిసోడ్లో ఈరోజు గేదెలు, గిత్తలు, దూడలు, ఎద్దులు అన్ని సంత చూద్దాము. తర్వాత మన తోటి ఫ్రెండ్స్ అందరూ స్కిప్ చేసి చూస్తారేమో నాకు తెలీదు, అడ్రస్సు ఊరు అడుగుతూనే ఉంటున్నారు. చూడండి, మన మార్కెట్ యార్డ్లో ఉన్న గవర్నమెంట్ గేదెల గిత్తల సంతలో బైపాస్లో ఉందండి. ఇది అసురాపేట ఖమ్మం హైదరాబాద్ నుండి వచ్చే రోడ్డు. ఇది రాజమండ్రి విశాఖపట్నం రోడ్డు అండి. చూడండి, దొరమామిడి పోలవరం రోడ్డు ఇది. చూసారు కదా, ఇది మన విజయవాడ ఏలూరు రోడ్డు. అయితే నేషనల్ హైవేకే ఉంది, నేషనల్గా హైవేకే ఉందండి మార్కెట్ యార్డ్. మీకు తెలియాలని చూపించుకుంటూ వెళ్తున్నాను. ఈ మార్కెట్ యార్డ్ నేషనల్ హైవే పక్కనే ఉంది. మనకు కావాల్సిన వాళ్ళు హైదరాబాద్ నుండి రావచ్చు, ఇటు రాజమండ్రి నుండి రావచ్చు, ఇటు పోలవరం వైపు నుండి రావచ్చు. ట్రైన్కి వస్తే కనుక రాజమండ్రి రావచ్చు, ఏలూరు రావచ్చు. ఏలూరు నుండి డైరెక్ట్ వస్తుంది ట్రైను. రాజమండ్రి దిగండి, ఏలూరు దిగండి, డైరెక్ట్ వస్తుంది. మార్కెట్ యార్డ్ ఇక్కడే, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఇదిగోండి వ్యవసాయ మార్కెట్ యార్డ్. చూసారు కదా, ఇక్కడికి వస్తుంది. నమస్కారం అండి. ఏ ఊరు నుండి వచ్చారు సార్? తిరువురు నుండి వచ్చారా? మా జైన్ కిసాన్ ఛానల్ సార్. చూసి వచ్చినందుకు ధన్యవాదములు. ఇప్పుడు కొన్నారా సార్? సరుకు కొన్నారా? మీ పేరు సార్? मस्तान भाई. अच्छा अच्छा, तिरुवर से आए. कितना मोल है सर? 17,000. 17 भैंस. भैंस कितना बढ़िया? మస్తాన్ గారు 30 చేసి రకాలు చూసి కొన్నారంట. తిరువూరు నుండి వచ్చారు సారు. అన్ని సంతలకు వెళ్తుంటారు. మన మార్కెట్ చాలా బాగుంది కదండి. బాగుంది మస్తాన్ గారు. మీరు జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు, చూసి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే సార్ మస్తాన్ గారు. ఇవ్వండి, మార్కెట్ యార్డ్లోకి వస్తున్నాం మనం. పండగ వెళ్ళాక మొదటి సంత అండి. ఈ సంతలో ఫస్ట్ 20th ఎపిసోడ్ అండి, ఎపిసోడ్ 20 అండి. అయితే మనకు కామెంట్ చేసిన వాళ్ళు వారి పేర్లు, వివరాలు, మార్కెట్ ఎలా ఉంది, ధరలు చూద్దామండి. దయచేసి లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ అంటే బొట్నేలు ఉంటుంది, బొట్నేల్ మీద నొక్కండి, వెళ్తుంది లైకు, కామెంటు. కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్కిప్ చేయటం వల్ల మీకు అర్థం అవ్వదు, పదే చూడాల్సి వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ సమాచారం ఇవ్వాలి, రైతులకు ఉపయోగపడాలనే కదండి వీడియో ఉదయాన్నే వచ్చి తీస్తున్నాను. లైక్ చేసి ఎంటర్ అవ్వండి. వీడియోలోకి వెళ్లే ముందు సరుకు భారీగా వచ్చింది. గేదెలు, గిత్తలు, దూడలు, ఎద్దులు చూద్దాం. ప్రతి ఒక్కటి గమనిస్తూ నిదానంగా వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు మన కామెంట్ చేసిన వాళ్ళు అంపాలి అనిల్ కుమార్ గారు 450 కిలోమీటర్ల ఛార్జీలు ఎంత. కాలేపల్లి శేషి గారు ధరలు, రేట్లు, వివరాలు తెలియపరచమన్నారు. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ మీకు తెలుస్తుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఎంటర్ అవ్వండి. भाइयों बहनों, आपके लिए गुड मॉर्निंग. कैसे है सर? भैंसों का मार्केट आया मैं, भैंसों बफलो के किड्स के लिए. आपको अगर चाहिए तो पूरा एपी तेलंगाना वाले आ सकते. भाव बहुत कम है. अभी आया मैं मार्केट में, नेशनल हाईवे के करीब में है मार्केट. ट्रांसपोर्ट भी अवेलेबल है. आप सबके लिए जैन किसान चैनल से जैन धन्यवाद बोलता है. नमस्ते, सलाम अलैकुम. आपको अगर वीडियो में एंटर होने के पहले लाइक करिए, लाइक करके एंटर कीजिए. ओके, चलिए
ఏంటి చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? రండి రండి రండి. ఇగో వచ్చారు ఇప్పుడు మన వాళ్ళు కొనటానికి. వీడియో తీసిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తాను. ఇద్దరేమో పాల్ఘాట్ వాళ్ళు వచ్చారు. పాల్ఘాట్ వాళ్ళు తిరువూరు ఆయనేమో 2 లారీలు కొన్నాడు అంటగా, తిరువూరు మస్తాన్ గారు. సరే నేను చూసుకొని వస్తాను. ఏం మాట్లాడతారా? చెప్పండి. సాధి 10,000 అమ్మాలి, రైతుల దగ్గర 15,000 కొన్నాం. ఇక్కడ 6,000 7,000 కడుతున్నారు. 6,000 7,000 చూడండి మార్కెట్ ఎంత డౌన్ గా ఉందో. అదిగో సాధులు పేరు సత్యనారాయణ, ఆకుర్తి సత్యనారాయణ, ఊరు ద్వారకా తిరుమల మండలం, తిండపాలెం. ద్వారకా తిరుమల మండలం, ద్వారకా తిరుమల నుండి వచ్చారు వారు. ఆకుల సత్యనారాయణ, ఆకుర్తి సత్యనారాయణ గారు. చూడండి ఇవి కొన్నారు 10,000కి, 6,000 మార్కెట్ అడుగుతున్నారు. మార్కెట్ చాలా డౌన్ గా ఉందండి. చూడండి వాటి గురించి. అదే ఇంకేమైనా మాట్లాడితే మాట్లాడండి, రైతులు వింటారు. మాట్లాడండి. అదే తెలంగాణ वालों को क्या बोल रहा बोले तो सत्यनारायण जी మార్కెట్ बहुत डाउन है, कोई खरीदने वाले है तो आके खरीद लीजिए. కొనే వాళ్ళు వచ్చి కొనుక్కోండి. బాగా మార్కెట్ డల్ గా వీలుగా ఉంది. అదే మీరు వచ్చి కొనుక్కోండి, వీళ్ళని బట్టి మేము అమ్ముతాము. ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. సరేనండి, జైన్ కిసాన్ ఛానల్ తరపున ధన్యవాదాలు. సత్యనారాయణ గారు, మరియు మీ పేరండి? యేసు. ఏ ఊరండి? తిరునంపాలెం. మీరండి? నల్లజల్ల వారు. చూడండి వారు మన ఛానల్కి వారు ఏమంటున్నారంటే, ఏమండి మీకు మేము ఎంతగానో మీరు చేసే వీడియోస్ అవి చూస్తున్నాము, లైక్ చేస్తున్నామని చెప్తున్నారు. మన సత్యనారాయణ గారికి, యేసు గారికి అందరికీ ధన్యవాదాలండి. ఒకసారి లోనికి వెళ్ళొస్తాను. జైన్ కిసాన్ ఛానల్కి ధన్యవాదాలండి. మీకు ఉంటాను సార్. మాట్లాడతారా? సరే చూడండి, మార్కెట్ వచ్చాం మనం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 450 కిలోమీటర్లు అంటే ఛార్జీలు ఎంత అండి? 450 కిలోమీటర్లకి. ఇక్కడ నుండి 450 కిలోమీటర్లకి ఎవరు అడిగారంటే అంపల్లి అనిల్ కుమార్ గారు అడిగారు. ఛార్జీలు ఎంత అవుద్ది సుమారు? వ్యాన్ ఛార్జెస్ 450 కిలోమీటర్లు 14,000. 14,000 అంటున్నారండి. మీరు వ్యానా? అశోక్, జైన్ కిసాన్, జై కిసాన్. అశోక్ లేలియండా? ఆల్వెన్ నిసాన్ అంటారు, అలా ఉంటుందా బారుగా? అశోక్ లేలియండి అంటే ఈ బండి అండి. 14,000 అంటున్నారు. మీరు వీళ్ళని బట్టి వచ్చి మాట్లాడుకోండి. మీ పేరండి డ్రైవర్ గారు? సుబ్రహ్మణ్యం గారు. సరే, జైన్ కిసాన్ ఛానల్ చెప్పినందుకు ధన్యవాదాలండి. ఓకే, చూసారు కదా, మనం ఎంటర్ అవుతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. తర్వాత మన అనిల్ గారు చెప్పింది వివరంగా మీకు ప్రశ్న దొరికింది, డ్రైవర్ గారు చెప్పారు. చూసారు కదా, ఇవ్వండి వ్యాను. ఇదైతే 14,000 అంట. దీన్ని బట్టి మాట్లాడుకోండి. వీడియోలోకి వెళ్తున్నాం మనం. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి ఎంటర్ అవ్వండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. వీడియో మరుగున పడదు, వీడియో ఎంతో పుష్ అవుతుంది. యూట్యూబ్ గైడ్ లైన్స్, కమ్యూనిటీ రూల్ ఏంటంటే లైక్స్ ఉండాలి. లైక్ ఉంటేనే వీడియో పుష్ అవుతుంది, లేదా బ్యాక్ చేస్తాడు, మరుగున పెట్టేస్తాడు. కనుక మీరు లైక్ చేసి ఎంటర్ అవ్వండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూడండి అమ్మకానికి ఉన్నాయి. రేట్లు ఏం పెరగలేదండి, తక్కువలోనే ఉన్నాయి. చూసుకోండి. గేదెలు, గిత్తలు, దూడలు, ఎద్దులు అన్నీ వీలుగానే ఉన్నాయండి రేట్లు. ఏమండి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నాయి రేట్లు? బాగా తక్కువగా ఉన్నాయంట, బాగా వీలుగా ఉన్నాయండి. రైతులారా వచ్చి కొనుక్కోండి. తర్వాత మీ పేరు? సుబ్బారావు గారు. ఎలా ఉన్నాయి రేట్లు? బాగా డౌన్ గా ఉన్నాయి. कोई मोलना है तो आके मोल लीजिए, भाव बहुत कम है. आइए, तेलंगाना स्टेट से आइए और एपी कहीं से भी आइए. ये गांव जंगारेड्डी गुड़ाम, येलूर डिस्ट्रिक्ट, बाईपास के करीब है गांव. ఓకే సుబ్బారావు గారు, చూసారు కదా, చూడండి రేట్లు బాగా వీలుగా ఉన్నాయండి. వచ్చి మీరు కొనుక్కోండి.
ఇవన్నీ అమ్మకానికేనండి. आपको ये आके खरीद सकते हैं। यहाँ मार्केट यार्ड है, गवर्नमेंट मार्केट यार्ड, भाव एक ही रहता, कोई चीटिंग नहीं रहता। आइए खरीद लीजिए। ఏమండి ఎలా ఉన్నారు? रैयत को कैसे है आप पूछे तो बोल रहा है क्या बोलना, रोना एक ही बाकी है। भाव असल बढ़ा नहीं बोल के बता रहा, इसलिए आप देख लीजिए मार्केट बहुत डाउन है, आके खरीद लीजिए। తర్వాత వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అడ్రస్లు ఊర్లు అంటే అన్నీ చెప్తూనే ఉన్నాం. వీడియో మట్టుకు మీరు దయచేసి స్కిప్ చేయకుండా చూస్తే అర్థం అవుతుంది. చూడండి గేదె ఎంత శక్తిగా ఉంది, అమ్మకానికి ఉంది, చాలా వీలుగా ఉంది. ఒక్కసారి లాంగ్ వ్యూ తీస్తున్నాను చూడండి. నిదానంగానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, నిదానంగా వెళ్దాం. కాలేపల్లి శేషయ్య గారు గేదెలు గిత్తలు రేట్లు అడిగారు, విన్నారు కదా. సుబ్బారావు గారు చెప్పారు అసలు ఏడవటం ఒకటే తక్కువ అండి, అంతా మార్కెట్ డౌన్ అయిపోయింది అంటున్నారు. చూసుకొని మీరు చూసారు కదా, ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి. గేదెలు గిత్తలు దూడలు ఎద్దులు చూసుకొని మీకు నచ్చితే కనుక కొనుక్కోండి. నేను ఇవన్నీ మార్కెట్ చూపించుకుంటూ వస్తున్నాను. ఇంకా పైకి వెళ్దాం. మస్తాన్ గారు తిరుగు నుండి వచ్చారు, వారు కొన్నారు. చూడండి రైతులు వీలుగా ఇచ్చేస్తామంటున్నారు. ఇవ్వండి ఈ రెండు అంట 13,000 14,000 అంటున్నారు. చూడండి వీళ్ళని బట్టి. ఇవ్వండి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. తమ్ముడు ఎలా తమ్ముడు? రెండు 6 ఎంత? తమ్ముడిని అడిగాను చెప్పట్లేదు, 6 అమ్మేస్తాడంట. చూసారు కదా మార్కెట్. ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందండి, ట్రాన్స్పోర్ట్ కావాలంటే మాట్లాడుకోండి. తమ్ముడు 450 కిలోమీటర్ల అంట. ఎంత తమ్ముడు ఛార్జెస్? 450 కిలోమీటర్లు అంట. ఎంత తీసుకుంటారు? అవును తమ్ముడు, అది ఊరా? శ్రీకాకుళం తమ్ముడు అది. ఇదే నెంబర్ కదా నీది, నేను ఫోన్ చేయిస్తాను. పార్టీలో వస్తున్నారు, నువ్వు నీ పేరు? నాయుడు. అదిగోండి నాయుడు మనకు చెప్తున్నారు డ్రైవర్ గారు. చూడండి సుమారు ఎంత పడుద్ది? 450 కిలోమీటర్లు 13,000 అంటున్నాడండి నాయుడు. సరే నాయుడు, నీ నెంబర్ ఇస్తున్నాను, ఎవరైనా కావాలంటే మాట్లాడతారు. ఛానల్ జైన్ కిసాన్, జైన్ కిసాన్, ఓకేనా? ఇదిగో నాయుడు చెప్పాడు, విన్నారు కదా. ఛార్జెస్ మీరు చూడండి, ఆ ప్రైస్ని బట్టి ఫోన్ నెంబర్ మీకు వీడియో లింక్లో పెడతాను, చూసుకొని మీకు కావాలంటే మాట్లాడుకోండి. డిస్క్రిప్షన్లో మన వీడియోస్ ఉన్నాయండి. ఎపిసోడ్ 1 నుండి 20 వరకు ఉంటుంది. ఎపిసోడ్ 20 అండి మనం తీసేది. వీడియో ఏ మాత్రమే ఉంటుంది, బి ఉండదు, అందుకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసుకోండి.
గేదెలు అమ్మకానికి ఉన్నాయండి. చూసారు కదా, ఈ గేదెలు మార్కెట్ బాగా వీలుగా ఉంది, డౌన్గా ఉంది. ప్రతి రైతు కొనుక్కోవాల్సిన వాళ్ళు వచ్చి కొనుక్కోండి, చాలా వీలుగా ఉంది. చూడండి, ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి. చూసారు కదా. మాట్లాడతారా? కొన్నారా, అమ్మారా? చూస్తాకొచ్చారా? ఎవరండి? లోకలేండి. విపరీతమైన మంచిగా ఉందండి. మన బైపాస్ పక్కనే మార్కెట్. మీరు చూసుకోండి, ప్రతిదీ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారు చూస్తే లైక్ చేయండి. చూడండి, గేదెలు, గిత్తలు, దూడలు అన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఇవన్నీ వీలుగా ఉన్నాయి, వచ్చి కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి. చాలా రీజనబుల్గా ఉంది. రైతులు అయితే బాధపడిపోతున్నారు, చూడండి అంత తక్కువకి ఇచ్చేస్తున్నాం మేము అని. ఇవన్నీ 4,000, 3,000, 5,000 అండి. నేను తమ్ముడు కొన్నారా, అమ్ముతున్నారా? అమ్మారా? ఎంతకు అమ్మారు? మీరు కాదా? సరే సరే, అమ్మేశారంటండి. వింగ్ 1, 2లోకి వచ్చామండి మనం. ఏమండి అంత? ఏమండి ఎలా చెప్తున్నారు? అయిపోయిందా? అంత 25,000కి ఇచ్చారంట. చూడండి, రైతు చెప్తున్నాడు, వినండి. 25,000. చూడండి, ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయండి. గేదె చూసుకోండి మీరు. కొత్త వారు చూస్తే లైక్ చేయండి फ्रेंड्स, भाइयों बहनों देख लीजिए, ये पालने के लिए भी काम आता है, बहुत सस्ते में है। दूध देने का भैंस है, सब भैंसों मिलते हैं यहाँ पे। आप आइए, खरीद लीजिए, देख लीजिए। सस्ते में भी है, भाव में भी है। आपको जो क्वालिटी चाहिए वो क्वालिटी मिलेगा यहाँ पे। आइए, आपको कैसा ये चाहिए तो वैसा मिलेगा इधर, आके देख लीजिए। చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని రకాల జీవాలు ఉంటాయి ఇక్కడ. మీకు ఏ క్వాలిటీ కావాలంటే అది ఉంటుంది, వచ్చి చూసుకోండి. చెప్పండి. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి, చూసుకొని మీరు. వింగ్ 1, 2, 3లో ఉన్నామండి. వింగ్లో చూసుకొని ప్రతి గేదె, దూడ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, నేను చూపిస్తున్నాను, మీరు చూసుకొని మీకు నచ్చితే కనుక వెంటనే కామెంట్ చేయండి. రైతులు ఫోన్ నెంబర్లు, అడ్రస్ ఉంటే అడ్రస్లు ఇస్తాను. థర్డ్ వింగ్లో ఒక్కసారి లాంగ్ వ్యూ చూద్దాం. आप कहाँ से आते भाई? కొత్తగూడెం వాళ్ళు. అచ్చా అచ్చా, కొత్తగూడెం నుండి వచ్చారండి ఒక రైతు కొనటానికి. చూసారు కదా. లాంగ్ వ్యూ అండి. వింగ్ 3లో లాంగ్ వ్యూ తీస్తున్నాం మనం. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి, చూసుకోండి. ఏమండి ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? గేదెలు, ఆవులు, గిత్తలు, దూడలు, ఎద్దులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మీకు కావాల్సినవి వచ్చి చూసుకోండి. లాంగ్ వ్యూ అండి ఇది. వీడియో మట్టుకు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.
ये दालें तो कैसा बिक गया है जैसा क्या? మోలే సార్ కా అచ్చా అచ్చా. ఈ చూడండి రైతు వేస్తున్నారు, ఆయన కొత్తగూడెం నుండి వచ్చారు, ఆయన కొనుక్కున్నారండి. కొన్నవారు పెయింట్ వేసుకుంటున్నారు. ఆయన పెయింట్, ఆయన కోడ్ అనమాట. కొన్నవారు తన నెంబరు నిలువు వేస్తే ఆయన వస్తువు అనమాట. ఈ 3 కొనుక్కున్నాడు ఆయన, 3 పెయింట్ వేసుకుంటున్నారు. మీరు అడుగుతారు కదా పెయింట్లు ఏంటని, కొన్న వాళ్ళ కోడ్ అనమాట అది. అదిగోండి. గిత్తలు, దూడలు, ఎద్దులు, ఆవులు అన్నీ అమ్మకానికి ఉన్నాయండి. చూడండి. అమ్మకానికి ఉందండి. జత అండి ఇది, చూసుకోండి. చూశారు కదా, చూశారు కదా మీరు మార్కెట్లో ప్రైజ్లు అయ్యి వివరాలు, క్వాలిటీ చూడండి. మంచి ఐటమే నేను చూపిస్తున్నాను. చూసి మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దేఖేనా ఆప్ లోగ్. ఏమండి ఎలా ఉన్నారు? బాగుందా మార్కెట్? ఏమైనా అమ్మారా? అభి నై బేచాగతే, ఇంకా అమ్మలేదు అంటున్నారు రైతుని అడిగితే. చూడండి, आप देख लीजिए, पूरा ये तेलंगाना स्टेट से करीब है. असुरापेट के बगल में है गांव, और बाद में भैंसों, बैलों, गित्तलू, किड्स सब मिलेंगे यहाँ पे. आप आके देख लीजिए, सब बेचने के लिए है. आप आइए, खरीद लीजिए. करीब में है मार्केट, सस्ता है. रैयत भी बोल रहा, डायरेक्ट రైతు रोना एक ही बाकी है, उतना कम है मार्केट बोल रहा. ఏమండి ఏంటి వెళ్ళిపోతున్నారు? నమస్తే నమస్తే. पूरा देख लीजिए, आपको पसंद है तो आइए, कमेंट करिए. जो भी देखा जैन किसान चैनल को लाइक करिए सर. लाइक करने से वीडियो पुश होता है. आप देखिए, स्किप मत करिए सर, बिना स्किप के देखिए వీడియో. అన్నీ ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఇవన్నీ చూడండి. వీళ్ళని బట్టి, మార్కెట్ని బట్టి మీరు వచ్చి చూసుకోండి. కొన్నావా, అమ్మావయ్యా? అమ్మారా? ఎంతకాయ? ఎన్ని? అదే 8500. బాగున్నావమ్మా? 8500కు బేచాకతే 8500కి రైతు అమ్మాడు. చూసారు కదా, ఇది వింగ్ 4 అండి. వింగ్ 4 ఒక్కసారి లాంగ్ వ్యూ చూద్దామండి. ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుందండి దగ్గరే. మనకు కావాల్సిన వారు మాట్లాడుకొని ట్రాన్స్పోర్ట్కి ఫోన్ నెంబర్లు తీస్తున్నాను. చూడండి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళ నెంబర్లు ఉంటాయి. బళ్ళు మీరు ఎక్కడికి కావాలన్నా తీసుకొని వెళ్ళొచ్చు. ఇవేనండి బళ్ళు, చూసుకోండి. ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్ మీకు కావాలంటే చూసుకొని చేసుకోండి. ఇదిగోండి ఫోన్ నెంబర్ కూడా ఉంది. చూసారు కదా, ఏపీడబ్ల్యూ వీళ్ళ బళ్ళు చూసుకోండి. ఇదిగోండి, ఇవన్నీ అమ్మకానికేనండి. తిరువురు ఆయన కొన్నారు, తాళ్ళు కొనుక్కున్నారు. ఇదిగోండి, మీ ట్రాన్స్పోర్ట్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ ఇదిగోండి, వీరబాబు అంట ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ నెంబరు తీసుకోండి. కావాల్సిన వారు మాట్లాడి కొనుక్కోండి. ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయండి. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. కొన్ని గేదెలు అయితే ఇన్సూరెన్స్తో ఉన్నాయండి.
చూడండి. ఉదయాన్నే వచ్చానండి, ఈరోజు మంచు పడుతుంది చూసారు కదా. 5ంటికి వచ్చాను, లైటింగ్ గురించి ఆగాను, లైటింగ్ రాగానే తీస్తున్నాను. ఒక్కడు కొనేనాదు లేడండి, మార్కెట్ అంతా డౌన్. మీరు కావాల్సిన వారు వచ్చి చూసుకోండి. ఏమండి, అమ్మారా కొన్నారా? చూస్తున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? చిన్నదేవరపల్లి. అది ఎక్కడ? చక్కదేవరపల్లి, ఇక్కడ టీ నరసాపురం. ఆహా, ఇదా చక్కదేవరపల్లి. రైట్ రైట్. ఏమైనా మాట్లాడతారా? సరే, ఇదిగోండి అమ్మకానికి ఉన్నాయండి. రైతులు వచ్చి కూర్చొని ఉన్నారు. మార్కెట్ బాగా డౌన్గా ఉంది. మీరు కావలసిన వారు వచ్చి అన్నీ కావలసిన వారు వచ్చి కొనుక్కోండి. ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయి. లారీలు ఉంటాయండి ఇక్కడ. మీకు ఏది కావాలన్నా ఇక్కడే ఫెసిలిటీ ఉంటుంది. పెద్ద పెద్ద లారీలు కూడా ఉంటాయి. కావలసిన వారు తోలుకొని వెళ్ళొచ్చు. లారీ ఫోన్ నెంబర్లు ఇస్తాను. ఇదిగోండి లారీ ఫోన్ నెంబర్. ట్రాన్స్పోర్ట్ అండి. మనకు కావలసిన వాళ్ళందరూ చూడండి. గేదెలు, ఎద్దులు, గిత్తలు, దూడలు. వింగ్ 4కి వచ్చామండి. ఇక్కడ నుండి చూసుకుంటూ వెళ్దాం. వింగ్ 4లో ఉన్నాం మనం. లైక్ చేయండి ఫ్రెండ్స్, చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి మీకు రిప్లై వస్తుందండి. చేసిన వెంటనే రిప్లై ఇస్తాను. చూసుకోండి. ఏమైనా అవసరం ఉన్నా సంప్రదించండి. కామెంట్ వచ్చే మార్గం దారి ఏలూరు ట్రైన్కి రావచ్చండి. ఏలూరు నుండి డైరెక్ట్ ట్రైన్ ఉంది. ఎక్కడికైనా మీకు ట్రైన్ ఫెసిలిటీ. ట్రైన్కి రండి. రాజమండ్రి దిగొచ్చు, ఏలూరు దిగొచ్చు, బస్సుకైనా రావచ్చు. మండలం అండి. 100 విలేజ్లకి మండలం అండి. ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. బైపాస్కి ఆనుకొని ఉంటుంది. చూడండి, రైతులు ఇలా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. ఇదిగోండి రైతులు. వింగ్ 4 అండి. వింగ్ 4 నుండి చూస్తున్నావా? లైక్ చేసి కామెంట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. ఇటు వెళ్దాం. వింగ్ 4లో 1 సైడ్ అండి ఇది. ఇప్పుడే వచ్చారు రైతులు. ఒకసారి చూసొద్దాం. మస్తాన్ గారు అని కొన్నారండి. వారు చాలా బాగుంది మార్కెట్ అన్నారు. మీరు ఎవరైనా కొనదలిచిన వారు, అమ్మదలిచిన వారు సంప్రదించండి. వీడియోలు తీస్తే కనుక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో తీసి పంపండి, ఛానల్లో పెడతాను. మీ గేదెలు అమ్మాలన్నా, గిత్తలు అమ్మాలన్నా, ఎద్దులు అమ్మాలన్నా వీడియో తీయండి. వీడియో తీసి నాకు పంపించండి, పెడతాను. చూడండి మీరు. आपको ये देख लीजिए, आपको नेशनल हाईवे नज़दीक है और ट्रेन से भी आ सकते, बस से आ सकते, हैदराबाद से भी आ सकते और येलूर से भी करीब है। वेस्ट बंगाल, राजमंड्री सब करीब है। रेलवे स्टेशन भी है। और कोई एड्रेस चाहिए तो कमेंट करिए। कुछ भी डाउट है तो आप कमेंट करिए सर। डिस्क्रिप्शन में अपने वीडियो लिंक्स है। एपिसोड 20 चल रहा है अभी। एपिसोड 20 ओनली 1 रहता, भी नहीं रहता सर, ओनली 1। ये वीकली 1 आता है। आप लाइक करिए। बाद में ज्वाइन बटन है, ज्वाइन करिए सर। ज्वाइन करने से हम लोग ज़रा ये होते, गूगल पे, फ़ोन पे नंबर भी है। कोई हेल्प करना है तो करिए सर। ये चैनल के लिए सपोर्ट दीजिए सर। लाइक करिए, सपोर्ट दीजिए, शेयर करिए सर। नया आदमी सब्सक्राइब करिए सर। ये चैनल को ज़रा सपोर्ट करिए सर। एकदम सुबह आके काट रहा मैं, क्या फ़ायदा है मेरे को? ज़रा लाइक करके सपोर्ट करिए।
कोई ट्रैवलिंग को हेल्प करिए और नए नए मार्केट जाके काटूंगा। मेरा इरादा है हनुमान जंक्शन, कोसूरू, तुनी और तिरुवूरू, बाद में नामावरम वीडियोस काटने का इरादा है मेरा। अगर आप लोग सपोर्ट करने से मैं और भी चैनल डेवलप करूंगा। देख लीजिए, చూస్తున్నారు కదా, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, చూసిన వారు లైక్ చేయండి। తర్వాత మరి కొత్త సంతలు తీయాలని ఉంది నాకు। హనుమాన్ జంక్షన్, గుడివాడ, తిరువూరు, కోసూరు, తుని, నామవరం అన్నీ తీయాలని ఉంది। మీరు సపోర్ట్ చేయండి। గూగుల్ ఫోన్పే నెంబర్స్ ఉన్నాయి। ఛానల్కి సపోర్ట్ చేయదలిచిన వారు డిస్క్రిప్షన్లో ఉన్నాయి। మన ఛానల్స్ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను। ప్రతి వీడియో చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి। మనం వచ్చిన వింగ్లోకి వెళ్దాం। 4 వింగ్ నుండి రైట్కి వచ్చాము। వింగ్ 4లో నుండి వచ్చిన రూట్ మనం బయటికి వెళ్ళిపోదాం। చూసారు కదా, ఎక్కడైనా చూసి మీకు ఏమైనా అవసరమైతే కామెంట్ చేయండి। ట్రాన్స్పోర్ట్ ఫోన్ నెంబర్లు పెట్టాను, మీరు ఇబ్బంది పడకుండా। నా నుండి ఏమైనా తప్పించుకున్నా నాకు చెప్పండి। వీడియో మీకు ఎలా కావాలో కూడా చెప్పండి। తర్వాత కామెంట్ చేసిన వారి పేర్లు కూడా చదివాను। వీడియో మీరు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి। అందులో ఏది పడితే అది నేను తీయను। బాగున్న జీవాలు, మంచి క్వాలిటీ గల గేదెలు, గిత్తలు, ఎద్దులు, దూడలు మాత్రమే చూపిస్తున్నాను। ఉండటానికి చాలా ఉన్నాయి। ఉదయాన్నే వచ్చి దగ్గుకొని, తుమ్ముకొని, జలుబు చేసుకొని ఎందుకు తీస్తున్నాను ఫ్రెండ్స్? మీకు ఉపయోగపడాలనే కదా। మీకు ఉపయోగపడిందని మీరు అనుకుంటే థమ్సప్ బొట్నేలు ఉంటుంది, బొట్నేలు మీద నొక్కండి, పూలు జిమ్ముతాయి। అదే లైక్ అండి, లైక్ చేయండి। లైక్ చేయటం వల్ల మీకు ఎటువంటి ఖర్చు అవ్వదు। కనీసం నెట్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఫోన్ కానీ ఏమీ పాడవదు। ఓన్లీ లైక్ చేయండి ఫ్రెండ్స్। లైక్ చేయటం వల్ల మీ తోటి వారికి సపోర్ట్ చేస్తారు, ఛానల్ డెవలప్ అవుతుంది, మరియు వీడియో మరుగున ఉండదు, వైరల్ అవుతుంది। గైడ్లైన్స్ ఏంటంటే గంటలోపు 200-300 లైక్స్ రావాలి। ఆ లైక్ వస్తేనే మన ఛానల్ నిలబడుతుంది। చూసారు కదా, వచ్చిన వైపుకి వెళ్తున్నాం మనం, చూపించుకుంటూ వెళ్తాను, చూసుకోండి। ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదండి, బోల్డ్ అంతా ట్రాన్స్పోర్ట్ ఉంది ఇక్కడ। చూడండి, లారీ వెళ్తుంది। ఏమండి, బాగున్నారా నాగేశ్వరరావు గారు? ఎలా ఉంది ఈ వారం? పర్లేదు, బాగానే ఉంది। ఈ మార్కెట్లో ఉంటారేనా నాగేశ్వరరావు గారు అని? అసలు మార్కెట్ చాలా వీలుగా ఉంది, కావలసిన వారు వచ్చి కొనుక్కోండి। అవును, దానివల్ల రైతులు వచ్చారు। పోయిన వారం అంతగా రారు। సరే, బాగున్నారుగా? తిన్నారేమైనా? సరే, ఉంటానండి। జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు ధన్యవాదాలు। అవునవును, అవును। కొన్నారా, అమ్ముతున్నారండి? కొన్నారా? చూస్తాకు వచ్చారు। ఏ ఊరండి? లోకలా ఊరు? కల్చరు, సరే సరే। కల్చూరు చెరువు నుండి రైతు వచ్చారు। పేరండి? రామకృష్ణ గారు। చూడండి, వీలుగానే ఉందండి మార్కెట్। అడిగారా? ఎంత అన్నారు? 20,000 చెప్తున్నారంటండి। చూడండి, ఇది మీరు ఎంతగా అడిగారు రామకృష్ణ గారు? వద్దండి, సరే సరే సరే, ఉంటానండి। జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు ధన్యవాదాలు। పదండి, మనం వెళ్దాం। మనం ఎటు వచ్చామో అటు వెళ్తున్నాము। చూడండి మార్కెట్। చూడండి మార్కెట్।
ఇవన్నీ అమ్మకానికేనండి. ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయి. రైతులు వచ్చి చూసుకోండి రైతులారా. भाइयों बहनों आप आके देख लीजिए, मार्केट बहुत सस्ता है, अगर आपको पसंद है तो देख लीजिए. सो పాలు చూడండి పిండుకొని తీసుకుంటున్నారు. आपका नाम? मुजीब भाई. कहाँ से आए? कहाँ से? मुजीब గారు వచ్చారు చూడండి. क्या రబ్బాని? రబ్బానిచే? అచ్చా అచ్చా ముజీబ్ గారు అంట. చూడండి ఆయన పాలు పిండి చూసుకొని కొనుక్కుంటున్నారు. చూసుకొని మీరు కూడా అలా చూసుకోవచ్చు. చల్తాం. చూసారు కదా రైతులు వచ్చి మీరు మార్కెట్ చూసుకోండి. నమస్తే నమస్తే. అలాగే మీరే కనిపిస్తున్నారు. ఎలా ఉంది? ఏమైనా అమ్మారా? చాలా బాగుంది. అంతే. ఒక 500 తలకు 2000 మిగిలించుకున్నారు. మిగిలించుకున్నారు. ఎంత అయితే బాగుంది. నేను వచ్చాను ఒక 20 సాల్తీలు అమ్మాను. పోన్లే. నాకు ఒక 20,000 మిగిలి. చాలు చాలండి. ఏదో ఒకటి బాగుంది. పోయిన వారం లేదు కానీ పై వారం కూడా లేదు. ఈ వారం బాగుంది. పండగ ఈ వారం కొద్దిగా బాగుందండి. రైతులు మీరు చూస్తున్నారు కదా, పెద్దవారు చెప్తున్నారు రండి మార్కెట్ చేసుకోండి. అందరు రండి పల్లెల నుండి చూసుకొని మార్కెట్ నచ్చిన వారు కొనుక్కోండి. అదేనండి. సరే ఉంటానండి. జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఓకే. మనం వింగ్ 4లో ఉన్నామండి. చూసుకుంటూ మనం బయటికి వెళ్తున్నాం. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతున్నాం మనం. చూడండి వింగ్. भाइयों बहनों देखिए वो क्या बोल रहा, बोले तो रैयत मार्केट बहुत भीड़ में है, कम में है बता रहा. आपको कोई ज़रूरत है तो आके ख़रीद लीजिए, मार्केट बहुत सस्ता है बोल के बता रहा. रैयत किसान लोग आते इधर, कोई मीडिएटर नहीं रहता. गवर्नमेंट मार्केट यार्ड है, बिल देंगे आपको, बिल लेके जाइए. बिल से बेचते, सब बिल रहता. మన జైన్ కిసాన్ ఛానల్ చూసిన వారు చాలామంది వచ్చారు. తిరువూరు అట, గంపలగూడెం, విజయవాడ, తర్వాత ఇందాక ఎవరో మస్తాన్ గారు వచ్చారు తిరువూరు, హనుమాన్ జంక్షన్ నుండి వచ్చారు, తుని నుండి వచ్చారు, పర్లా కిమిడి నుండి వచ్చారు మన వాళ్ళు, తర్వాత భోపాల్ నుండి వచ్చారు. చెప్పండి. లక్షవారం రైతులు వస్తారండి. రైతులు వచ్చి ఇక్కడ నిల్వ పెట్టుకొని శుక్రవారం అమ్ముతారు. జైన్ కిసాన్ ఛానల్ అండి. ఏది అవసరమైనా కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. చేశారా సార్? థ్యాంక్ యూ సార్. మీ పేరు రామకృష్ణ గారు అన్నారు కదా, మీరు కళ్ళ చెరువు నుండే వచ్చారా? మీరండి? సేమ్. సరే ఛానల్ లేదని డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డ్రైవర్స్ నెంబర్స్ ఉంటాయి. ఎలా ఉంది మా మార్కెట్? సూడి గేదెలు కావాలంటేనండి నాకు కాల్ చేయండి. లక్షవారం ఉంటాయి సూడి గేదెలు. అవి లక్షవారం ఉంటాయండి. నిన్న ఉన్నాయండి. మీరు నాకు కామెంట్ చేయండి, ఏది ఉన్నా నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. శుక్రవారం శనివారం కూడా ఉంటాయి. కానీ ఇంకా సూడి గేదెలు కావాలంటే హనుమాన్ జంక్షన్, తర్వాత తుని. ఇక్కడ లక్షవారం ఉదయాన్నే వచ్చేయండి. ఇలాగే చూసుకుంటూ రైతులు వస్తారు. లక్షవారం చూసుకొని వెళ్ళొచ్చు. జైన్ కిసాన్ ఛానల్కి మాట్లాడినందుకు రామకృష్ణ గారు ధన్యవాదాలు. మరొక విషయం, మా ఛానల్ చూసి వచ్చారట, వారికి ఏమని చెప్పండి సార్ మా ఛానల్ గురించి. ఉదయాన్నే వచ్చి తీస్తున్నాం మేము. ఎలా ఉంది సార్? అందరూ ఉపయోగపడుతుందా సార్? ఉపయోగపడుతుందా సార్? ఓకే సార్. మీరు సార్? ఇన్ఫర్మేషన్ తెలియదు, చూస్తున్నారట అందరికీ. సరే సార్, జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు ధన్యవాదాలు. కృష్ణ గారు సూడి గేదెలు కావాలన్నారు. నెక్స్ట్ మనం సూడి గేదెలు ఎపిసోడ్ పెడదాం. సాయశక్తుల ప్రయత్నం ఇచ్చి జైన్ కిసాన్ ఛానల్ తరఫున ధన్యవాదాలండి. చూశారు కదా, చూడండి ఒక్కసారి లాంగ్ వ్యూ వేసుకొని వెళ్ళిపోదామండి. వింగ్ 4లో ఉన్నాను నేను. వింగ్ 4 నుండి 1కి వచ్చేసాను. ఒక్క లాంగ్ వ్యూ వేసుకొని చూడండి. మీ దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి సార్, లైక్ చేసి కామెంట్ చేయండి సార్. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. 15,000 అంటండి. ఇప్పుడే అడిగాను, 20,000 చెప్పారు. 15,000-16,000కి ఇచ్చేస్తాను సార్. రండి సార్, రండి సార్, తీసుకొని మీరు అమ్ముకోండి అంటున్నారు. నాకైతే గేదెలు పెంచుకుంటాం రాదు, పోషించటం రాదు, తెలీదు. మీరు చూసుకోండి. భాయ్యో బహనో, आप देखिए ये बहुत सस्ते में है मार्केट है,
आप देख लीजिए, अगर कोई पसंद है तो आप खरीद लीजिए। और बाद में आने के लिए हैदराबाद से भी आपको रास्ता है, हैदराबाद, अशरापेटा, सत्तुपल्ली, हर जगह से आ सकते हैं आप। आके ख़रीद लीजिए, मार्केट बहुत अच्छा है, देख लीजिए। లైక్ करिए, లైక్ करके ఎంటర్ होइए సార్। ఏమండి చూశారు కదా, మన సబ్స్క్రైబర్స్ రండి, వీళ్ళని బట్టి మనం అమ్ముతున్నాము, మార్కెట్ బాగా వీలుగా ఉందండి, ఇదిగోండి మనం వచ్చాము, చూసుకోండి, వీళ్ళని బట్టి మార్కెట్ చాలా వీలుగా ఉందండి। మీకు నచ్చినట్లయితే చూసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్। మన వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉన్నాయి, చూడండి, జాయిన్ బటన్ ఉంది, వీడియో సపోర్ట్ చేయండి। గూగుల్ పే, ఫోన్పే ఉందండి। నేను కోసూరు, గుంటూరు, తర్వాత హనుమాన్ జంక్షన్, తిరువూరు, తుని నెక్స్ట్ వీడియోలు తీయాలని ఉంది। సాయశక్తుల మన జైన్ కిసాన్ ఛానల్ నుండి లబ్ధి పొందిన వారు, వచ్చిన వారు మీరు వచ్చి వెళ్ళిపోవటమే కాదు, చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। సపోర్ట్ చేస్తే మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి, మాకు కూడా పని అవుతూ ఉంటుంది। లైక్ చేయండి। వీడియో యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏంటంటే సార్, ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి। షేర్ చేయటం వల్ల ఆ వీడియో మరుగున ఉండదు, ప్రమోట్ అవుతుంది। తర్వాత వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి, ఆ వీడియో చూడటం వల్ల మీకు అన్నీ అర్థం అవుతాయి। అంతేగాని స్కిప్ చేసి చూస్తూ ఉంటే ఊరు అడుగుతున్నారు, ఏరియా అడుగుతున్నారు, జిల్లా అడుగుతున్నారు, బస్సు ఉందా లేదా, ఆర్టీసీ ఉందా లేదా, రైలు ఉందా లేదా అడుగుతున్నారు। అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి, మండలం అండి, 100 విలేజ్లకి మండలం అండి ఇది। మీరు చూడండి, మీకు నచ్చితే కనుక రండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను। మీ జైన్ అండి, వీడియో తీస్తున్నాను, ఒక్కసారి మళ్ళీ లాంగ్ వ్యూ చూపించుకుంటూ, చూశారు కదా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది। రిపబ్లిక్ డే అండి ఈరోజు, ఇదిగోండి రిపబ్లిక్ డే, జెండా వందనం జరుగుతుంది। నా నుండి ఏమైనా మిస్ అయ్యాయేమో అని మరలా మీకు చూపించుకుంటూ వస్తున్నాను। గేదెలు చూడండి, కొన్నవారు నెంబర్ వేసుకున్నారు, ఇంకా ఈ 2 గేదెలు ఉన్నాయండి అమ్మకానికి, చూసుకోండి। ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, రండి। ఇదిగోండి మన వీడియో చూసి షఫీ గారు వారు మ్యాంగ్లూరు నుండి వచ్చారు, చిక్మంగళూరు నుండి, వారి బ్రదర్ వచ్చారు, रशीद गारू। शफी भाई क्या देखे, कैसे है मार्केट? सही है, ट्रांसपोर्ट चाहिए आपको। इधर मन चैनल जैन किसान चैनल चूसी వచ్చారండి शफी गारू। कैसा है सर हमारा चैनल? अच्छा है, आपका धन्यवाद सर। जैन किसान चैनल చూసి మంగళూరు నుండి వచ్చారండి, చిక్మంగళూరు ఎక్కడో చెప్పండి, వారు వాళ్ళ బ్రదర్ ఇద్దరు వచ్చారు, రషీద్ గారు వచ్చి ఎంతో మాకు జైన్ కిసాన్ ఛానల్ ధన్యవాదాలు చెప్తున్నారు। వారికి మా జైన్ కిసాన్ ఛానల్ నుండి ధన్యవాదాలు, సలాములు। సార్ మార్కెట్ దేఖేనా పూరా? ఆ ట్రాన్స్పోర్ట్ గురించి చూస్తున్నారు, వారు కొన్నారు। సరే, జైన్ కిసాన్ ఛానల్ నుండి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు, సలాములు, ఖుదాఫీస్ అండి, మీ జైన్ మాట్లాడుతున్నాను। లైక్ చేయండి ఫ్రెండ్స్, మరలా వచ్చే వారం కలుద్దాం, ఎపిసోడ్ 20।